కేసీఆర్ ఫ్యామిలీ మరో బండారం. ట్రబుల్ షూటర్. పాలిటిక్స్ లో మీడియాలో ఆయనకున్న పేరు ట్రబుల్ మేకర్. సిద్దిపేటకు వెళ్తే వినిపించే పేరు, పాలిటిక్స్ లో ట్రబుల్స్ కు చెక్ పెడతానని పేరున్న వ్యక్తి రైతుల పాలిట ట్రబుల్ మేకర్ గా మారాడు. రంగనాయకమ్మ సాగర్ ప్రాజెక్ట్ మాటున హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టాను క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో, పిన్ పాయింట్ డీటెయిల్స్ తో బిగ్ టీవీ ఇప్పటికే ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ చేసింది. కానీ కథ అక్కడితో ఆగిందా? హరీష్ రావు చేసిన అక్రమాలు ఇవేనా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నో. తెలిసింది అంతే, తెలియాల్సింది కొండంత ఉందన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు. ఓ రకంగా చెప్పాలంటే నెంబర్ 3. ఆయన వాగ్దాటికి, ప్రశ్నల పరంపరకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ వాగ్దాటి మాటున దాగి ఉన్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. రంగనాయక సాగర్ భూసేకరణ పేరుతో కొట్టేసిన భూమిని ఫామ్ హౌస్ గా ఎలా మార్చుకున్నాడో ఇప్పటికే కళ్లకు కట్టినట్టు చూపించాము. కానీ ఒక్క రంగనాయక సాగర్ లో మాత్రమే కాదు, సిద్దిపేటను తన అడ్డాగా మార్చుకుని హరీష్ రావు ఇంకా చాలానే అక్రమాలు చేసినట్టు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లమ్మ సాగర్, ఇలా సాగర్ ఏదైనా ప్రజల పొట్ట కొట్టారు హరీష్ రావు. ప్రాజెక్టుల పేరుతో భూములు తీసుకుని సొంత ప్రయోజనాలు తీర్చుకున్నారు. కేసీఆర్ మానసపుత్రుడైన ధరణిని అడ్డు పెట్టుకుని రికార్డులు మార్చేశారు. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు. కానీ నిజం నిప్పు లాంటిది కదా, ఎప్పటికైనా చేసిన తప్పు బయటకు రాక తప్పదు. ఈ సాగర్లు మాత్రమే కాదు, హరీష్ రావు సొంత గ్రామం తోటపల్లిలో కూడా ఇలాంటి అక్రమాలే జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తోటపల్లిలో రిజర్వాయర్ కడతామని భూసేకరణ చేశారు. తోటపల్లి రిజర్వాయర్ కు కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ కూడా చేశారు. కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది, నిర్మాణం అటకెక్కింది. మరి రైతుల నుంచి సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలి కదా, కానీ అలా జరగలేదు. ఏళ్లు గడుస్తున్న భూములు ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములపై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ భూములు ఇప్పుడు ఎవరి పేరుపై ఉన్నాయి? నేతలు, అధికారులు కలిసి పనిచేసుకున్నారా? అందుకే భూములు రైతులకు తిరిగి ఇవ్వడం లేదా? ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ లెక్కలు కూడా తెరపైకి రానున్నాయి. ఇవే కాదు, సిద్దిపేటలోని కోమిటి చెరువు విషయంలో కూడా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమిటి చెరువు పరిసరాల్లో భూములు కూడా హరీష్ రావు, ఆయన అనుచరుల పేరు మీదకు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేట కలెక్టరేట్ కూడా ఊరవతల ఎక్కడో నిర్మించడంపై కూడా ఇప్పుడు అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు, మెడికల్ కాలేజ్ కోసం సేకరించిన భూముల్లో కూడా చేతివాటం జరిగిందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒక్క రంగనాయక సాగర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూమిని సేకరించింది. మరి ఆ సమయంలో ముందుగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారా? యజమానుల ఆమోదం లేకుండా భూములు ఎలా తీసుకుంటారు? పోనీ తీసుకున్న భూములకైనా సరైన ధర ఇచ్చారా? అయిన వాళ్ళకో రేటు, కాని వాళ్ళకో రేటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? అక్రమంగా 123 జీవోను ఎందుకు తీసుకొచ్చారు? బలవంతంగా ఎందుకు భూములు లాక్కున్నారు? ప్రాజెక్టులు కట్టగా మిగిలిన భూములు లీడర్ల చేతికి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఈ రోజు సాక్ష్యాధారాలతో బిగ్ టీవీ బయట పెట్టింది. అంతే, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానులే. ఇప్పుడు హరీష్ రావుతో పాటు ప్రభుత్వాధికారులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. హరీష్ రావు అడుగులకు మడుగులొత్తిన ప్రభుత్వాధికారులను గుర్తించాలి. హరీష్ రావుతో పాటు వారిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. తిన్నదంతా కక్కించాలి. రైతులకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఇవే డిమాండ్లు సిద్దిపేటలో వినిపిస్తున్నాయి. ఇలా రైతులను నిండా ముంచారు హరీష్ రావు. ఇప్పుడు రైతు సమస్యలంటూ పోరాడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయంటూ శోకాలు పెడుతున్నారు. రైతుకు అన్యాయం జరిగిందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులకే కాదు, బీఆర్ఎస్ హయాంలో ప్రతి జిల్లాలో కలెక్టరేట్లను నిర్మించారు. అయితే స్థలాల ఎంపిక వెనుక కూడా స్వప్రయోజనాలను చూసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలాలను రియల్ ఎస్టేట్ సంస్థలకు లాభం చేకూరేలా సెలెక్ట్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వ పాలసీలపై ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. ప్రజల సంక్షేమమే తమ బాధ్యతగా భావించి మాకున్న వనరులను ఉపయోగించి దర్యాప్తు చేస్తేనే ఇన్ని బాగోతాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక్కసారి ప్రభుత్వం ఫోకస్ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి ఖచ్చితంగా వస్తాయి. వాటికి చెక్ చెప్పి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు సర్కారు పైనే ఉంది.